అగ్గిపెట్టెలో దాచడం వల్ల ఏదైనా జరుగుతుందేమో, మంట వెలగదంట అనేసి అంటుంటారు. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే ఒక కాయిన్ గురించి అయితే మీకు తెలియజేస్తానండి. అంటే కాయిన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అంటే వాటి ఆకృతి అనేది ఏ విధంగా ఉంటుందో అనేది మనందరికీ తెలిసిందే. కానీ మీరు ఎప్పుడైనా విన్నారా? వలయకార నక్షత్ర ఆకారపును కలిగినటువంటి కాయిన్ గురించి అయితే ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాను. అదే విధంగా వాటి ధర అనేది ఏ విధంగా ఉంటుందో అనేది మీకు తెలియజేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ పెట్టిలో అయితే ఈ కాయిన్ అయితే భద్రంగా అయితే దాచిపెట్టి అయితే ఉంచడం అయితే జరిగింది. దీన్ని మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇది ఒక 10 పైసా. చూసారా? ఇవెంతో పురాతనమైనటువంటి కాయిన్స్. పాత నాణాలను కావచ్చు, పాత నోట్లను కావచ్చు కొనే సంఖ్య అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందండి. అంటే ఈ నేటి యుగంలో చూసుకున్నట్లయితే వీటి పట్ల అయితే చాలా విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉంది. ఇటువంటి పాత నాణాలు, పాత నోట్లు కొనడం పట్ల అయితే చాలా మంది అయితే ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వీటిని అయితే చాలా మంది ఎగ్జిబిషన్ లో కూడా సేల్ చేస్తున్నారు. సో ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఇటువంటి బిజినెస్ జరుగుతున్నప్పుడే మన దగ్గర ఇటువంటి కాయిన్స్, ఇటువంటి నోట్లు ఏవైనా, అంటే వీడియోలో నేను కావాలని చెప్పినటువంటి నోట్లు కావచ్చు, కావాలని చెప్పినటువంటి కాయిన్స్ కావచ్చు ఉన్నట్లయితే వాటిని సేల్ చేసే ప్రయత్నాలు అయితే మీరు చెయ్యాలి. ఓకే, వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకోవడంలో అయితే మనకైతే లాభం అయితే ఎంతగానో వస్తుందండి. సో ఇటువంటి అవకాశాలు అనేవి పదే పదే రావని నేను ప్రతి వీడియో నుండి అయితే చెప్తూనే వస్తున్నాను. నిజంగానండి, మన ఛానల్లో నేను చెప్తున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు అర్థమైందో లేదో కానీ నేను ఒకటే చెప్పదలుచుకుంటుంటాను. ఎప్పుడు కూడా నేను ఆ పాయింట్నే నేను పాయింట్ ఆఫ్ వ్యూగా అయితే చెప్తూ ఉంటాను. ఏంటంటే, మన ఛానల్లో జరిగేది ఏంటంటే, ఎవరైనా సరే బయ్యర్స్ మనతో కాంటాక్ట్ అయినట్లయితే వారికి ఏదైనా కాయిన్ కావచ్చు, లేదంటే నోట్ అయినా కావచ్చు, వారు కావాలని చెప్పారనుకోండి, దాన్ని అయితే నేను వీడియో రూపంగా అయితే మీ యొద్దకైతే నేను తీసుకువస్తున్నాను. అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోండి అని అయితే నేను చెప్తున్నానండి. ఓకే, సో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ అందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది. ఈ ఛానల్ నిజంగానే, అంటే ఈ ఛానల్లో గల వీడియోస్ అనేవి నిజమా అబద్ధం అనేది ఒక సందేహం అనేది ఉంటుంది. కానీ మీరు దయచేసి నమ్మమాకండి. ఏదో ఒక వీడియో చూస్తే మీకు నమ్మకం అనేది కలగకూడదు. నేను చేసినటువంటి ప్రతి వీడియో చూడండి. ప్రతి వీడియోలో కూడా నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది అనేది మీరు గ్రహించండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఒక్కసారి ఈ 10 పైసాను అయితే చూడండి. చూడడానికి ఎలా కనిపిస్తుందండి? ఇది ఒక వలయ ఆకృతిని అయితే కలిగి ఉంది. అంటే ఒక సర్కిల్ గా, ఒక రౌండ్ షేప్ గా ఇది ఉంది. అంటే కాస్త అలా కనిపిస్తూ ఉంది. అదే విధంగా నక్షత్ర ఆకృతిని కూడా కలిగి ఉంది. అవునా కాదా? కాబట్టి దీన్ని అయితే మనం వలయ నక్షత్రాకృతి గల కాయిన్ అనేది అంటామండి. ఈ వలయ నక్షత్రాకృతి గల కాయిన్స్ అయితే తీసుకోవడానికి అయితే చాలా మంది అయితే ఈ మధ్య కాలంలో కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. వీటిని తీసుకుంటాము అనేది అంటున్నారండి. వీటి ధరల గురించి కూడా వారైతే నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటి ధరలకు సంబంధించి అయితే నేను వీడియో ఎండింగ్ లో మీకు చూపిస్తాను. ఓకే, ఏ కాయిన్ ధర ఏ విధంగా ఉంటుంది, ఏ కాయిన్ ధర అనేది ఏ విధంగా ఉంటుందా అనేది మీరు లిస్ట్ లో అయితే చూసి అయితే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు, కామెంట్ కూడా చేయవచ్చు. ఓకేనా? దీని గురించి అయితే మీకు తెలియజేస్తానండి. మరో విషయం ఏంటంటే, మీరు చూసే ఉంటారు ఇటువంటి కాయిన్స్, అదే ఇప్పుడు చూస్తున్నారు పైసా కాయిన్స్. పైసా కాయిన్స్ అనేవి చాలా ఉంటాయి. అలా అని ప్రతి కాయిన్ తీసుకోరండి ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా. అంటే అలా అని నేను చెప్తుంది ఏంటంటే, ఆకృతి ఒక మాదిరిగా ఉన్నా కూడా వాటిలో అనేది డిజైన్ అనేది మారుతూ ఉంటుంది. మీరు చూసారా లేదా? ఈ కాయిన్ల అనేది ఆకృతి ఏ విధంగా ఉందో అనేది మీరు పర్టికులర్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తూ ఉంటుంది. సో చూసారా, ఇది వెనక సైడ్, ఇది బొమ్మ సైడ్ అన్నమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగానే ఉండాలండి. ఓకేనా? సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు వీటిని నేను పక్కన పెట్టేసి ఒక్కసారి, అంటే ఇది అగ్గి పెట్టండి, ఒకసారి దీంట్లో అయితే రబ్ చేస్తాను. చాలా మంది ఏంటంటే, అగ్గిపెట్టెలో దాచడం వల్ల ఏదైనా జరుగుతుందేమో, మంట వెలగదంట అనేసి అంటుంటారు. అటువంటి పైసా కాయిన్ పెట్టినంత మాత్రాన అగ్గిఫూల నుండి ఫైర్ అనేది రాకుండా పోదండి. చాలా మందికి మూఢనమ్మకాలు అనేవి కొంతమందికి ఉండవచ్చు కదా. సో అందుకని నేను ఈ ఫైర్ అయితే చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇటువంటి పైసా కాయిన్స్ లో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి. కేవలం ఈ మాదిరిగానే ఉండాలండి. ఓకేనా? వీడియోలో చూస్తారు కదా, ఆ విధంగా అయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు వీటి ధరలు అయితే ఇందులో అయితే నేను రాయడం అయితే జరిగిందండి. వీటిని రాసి అయితే మీకు చూపిస్తున్నాను. ఏ కాయిన్ ఎంత వరకు అయితే ఉంటుందో అనేది అయితే మీరు జాగ్రత్తగా చూడండి. ఓకేనా? అదే విధంగా ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ అనేవి నేను వీడియోలో చెప్పాను కదా, అటువంటి కాయిన్స్ అనేవి వేటితో తయారు చేయబడి ఉన్నాయి అంటే అల్యూమినియంతో, అదే విధంగా మెగ్నీషియంతో అయితే తయారు చేయబడి అయితే ఉన్నాయండి. అల్యూమినియంలో అయితే 96% అనేది అల్యూమినియం గానే ఉంది. మెగ్నీషియం 4% అయితే ఉందండి. దీని బరువు అనేది ఎంత ఉంటుందో తెలుసా? ఈ కాయిన్ బరువు
1.76 గ్రామ్స్ అయితే ఉంటుందండి. దీని వ్యాసం 23.03 మిల్లీమీటర్ అయితే ఉంటుంది. అదే విధంగా దీని మందం వచ్చేసి 1.94 మిల్లీమీటర్ అయితే ఉందండి. ఓకే, ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?